వస్తాయి అనమాట. ఇవి కలర్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి పూల మొక్కలు ఇలా వచ్చింది. ఈ లాంగ్ సైజ్ బొరబట్టలు మీరు ఎప్పుడైనా చూసారా? అంటే ఇప్పుడు మనం ఇంతగా అంటే ఇంత చూడండి ఈ సైజులో వస్తున్నాయి. మనం కిచెన్ కంపోస్ట్ వాడి మనం ఇంతగా గార్డెనింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రకమైన వెజిటబుల్స్ని మనం గడుగుతున్నారు. కిచెన్ కంపోస్ట్ ఏంటి, ఎలా చేసుకుంటున్నారు ఎవరు అని. ఇది కూడా సేమ్ ప్రాసెస్ చేస్తుంది. ఓకే అండి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఈ కిచెన్ వేస్టేజ్ అంతా వేసేస్తున్నాను. ఇలా లేయర్స్ వైజ్ వేసుకోవడమేనండి. తీసుకున్నవన్నీ ఇవి తెచ్చుకొని ఏ రోజు ఆ రోజే మళ్ళీ పురుగు పట్టి కిచెన్ కంపోస్ట్ చక్కగా మట్టిలా తయారైపోయింది. మనం వేసిన వెజిటబుల్స్ పీల్స్ అన్నీ వేసాం ఇందులో, కానీ అదంతా మట్టిల రూపంలో మారిపోయింది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే నేను చక్కగా చూస్తున్నారా, రెడీగా ఉన్నాయి బుట్టలు. మనం హార్వెస్ట్ చేసుకోవడానికి అయితే పైకి వచ్చామండి. అయితే మన గార్డెన్లో చాలా రకాల వెజిటబుల్స్ అయితే కాస్తున్నాయి. ఇంత ఎక్కువగా ఈల్డ్ కూడా రావడానికి నేను ఏ విధంగా తయారు చేసుకుంటున్నానో ఆ మట్టి మిశ్రమం అనేది మీరు చూస్తూనే ఉన్నారండి. ఇప్పుడు కొత్తగా కిచెన్ కంపోస్ట్ అనేది చేసుకోలేని వాళ్ళకి తయారు చేయడం కొంతమందికి న్యూ గార్డెనర్స్కి తెలియట్లేదు కాబట్టి వాళ్ళ కోసం అయితే కిచెన్ కంపోస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. ఇవి మనం చిన్నప్పుడు చూసాం కదా, సెంటుమల్లి అంటాం. ఇప్పుడు దొరుకుతున్నాయి ఇప్పుడు రీసెంట్గా అవి. నెక్స్ట్ చిక్కుడుకాయలు సీజన్ అయిపోతుంది ఇప్పుడు. ఇది లేదు అనుకున్నా అన్ని ఉన్నాయి అన్నమాట ఆల్మోస్ట్ అన్ని. అంటే ఇంత బాగా రావడానికి నేను ఎక్కువగా మెన్యూస్ ఏమి కొనక్కర్లేదు. మనం వాడుతున్న ఇప్పుడు జీవీఎంసీ గారు కూడా వాళ్ళు అదే అడుగుతున్నారు, కిచెన్ కంపోస్ట్ ఏంటి, ఎలా చేసుకుంటున్నారు ఎవరు. అది అందరం చేసుకోవాలి. మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళం అందరం కూడా ఇంతింత మొక్కలన్నా పెంచుకుంటాం కదా, వేస్ట్ చేయకుండా ఆ కంపోస్ట్ యూజ్ చేసుకొని మొక్కల్ని తీసుకొని మిగతా మన మహిళలు కూడా అందుకని వచ్చారు. అవునా? తప్పకుండా అండి. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను వచ్చి అడగండి. మీకు ఎలా చేయాలో ఒకసారి నేను చెప్పిస్తాను. అదేరా, నువ్వు కిచెన్ కంపోస్ట్ కూడా ఎలా చేస్తున్నావు ఒక్కసారి అదే మన ఎస్ఎస్జి నంబర్స్ కి చెప్తే వాళ్ళు కూడా చూస్తారనమాట. ఇప్పుడు నేను చిన్న ఈ టబ్లో అంటే ప్లాస్టిక్ ఏదన్నా మనకి అవైలబుల్గా ఉండే టబ్లో తయారు చేసుకోవచ్చు కిచెన్ కంపోస్ట్. అంటే ఏం లేదండి, మన కిచెన్లో మనం కాయగూరల తొక్కులు ఉంటాయి కదా, వంకాయలు పుచ్చిపోయినా అవన్నీ కూడా తీసి పడేస్తుంటాం. ఉల్లిపాయల తొక్కలు కానీ, టొమాటోస్ పడేసినవి కానీ, ఏవైనా సరే, బెండకాయ ముక్కలు కట్ చేసి మిగిలినవి అనమాట. కూరల్లో వాడుకుని కాకుండా మిగిలినవి ఏ పీల్స్ అయినా, నారింజ పళ్ళు మనం డ్రింక్ చేసేవి, తాకునే ఫ్రూట్స్ అయినా అన్నీ కూడా ఏది కూడా బయటకు వెళ్ళక్కర్లేదు. అవన్నీ కలెక్ట్ చేసి ఒక బాటిల్లో నేను ఉంచానండి. ఇది ఒకసారి చూపించండి. ఇలా మనం ఇలా కలెక్ట్ చేసుకుంటాం కదా కిచెన్లో. ఈ కలెక్ట్ చేసుకున్నవన్నీ ఇవి తెచ్చుకొని ఏ రోజు ఆ రోజే మళ్ళీ పురుగు పట్టేస్తుంది. అందుకని ఏ రోజు ఆ రోజే తెచ్చుకొని మనం ఈ విధంగా కంపోస్ట్ తయారు చేసుకోవాలి. అయితే ఇది నేను తయారు చేసింది ఒకసారి చూడండి. తయారు చేసిన తర్వాత ఇలాగే ఎండుటాకులతో కప్పేయాలన్నమాట. ఈ లోపల మనకి కంపోస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇదంతా మనకి ఎరువే, చూసారా, మట్టిలా తయారైపోయింది. ఇదిగోండి కంపోస్ట్ బ్లాక్గా, ఇదే అనమాట కిచెన్ కంపోస్ట్. చక్కగా మట్టిలా తయారైపోయింది. మనం వేసిన వెజిటబుల్స్ పీల్స్ అన్నీ వేసాం ఇందులో, కానీ అదంతా మట్టిల రూపంలో మారిపోయింది. ఇది మనకి కరెక్ట్గా కంప్లీట్గా 2 నెలలు పూర్తి అయ్యేసరికి మనకి కంప్లీట్ అయిపోతుంది. పూర్తిగా మట్టి రూపంలోకి మారిపోతుంది 2 నెలలు. ఇదంతా మార్చి కొంచెం ఉంచేస్తాను అడుగుని. మళ్ళీ ఇదంతా తీసి మట్టి వాడేసుకుంటుంది. ఆ అడుగుని కొంచెం ఉంటుంది కదా, మళ్ళీ అందులోనే ఇవన్నీ వేసేసి ఎండుటాకులు, మట్టి, ఎరువు ఇవన్నీ వేసేసి కొంచెం ఆవు పేడ కానీ లేదా ఆవు మూత్రం వేసినా కూడా కంపోస్ట్ అవుతుంది. అవేవి లేనప్పుడు అదిగోరా పుల్లటి మజ్జిగ, మనకి మజ్జిగని పులిసిపోయేలాగా ఒక 4 రోజులు 5 రోజులు పక్కన ఉంచేసి ఈ పుల్లటి మజ్జిగని వేసామంటే ఆ కంపోస్టింగ్ మెథడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది పురుగుని వచ్చి దాన్ని తయారు చేసుకొని అవి తింటూ, ఈ వెజిటబుల్స్ అవి తింటూ దానికి ఎరువులా తయారు. టీ పొడి వేయచ్చు, ఏదైనా మనం వాడేసింది ఏవి కూడా. పంచదార లాంటివి కాకుండా చీమలు పడతాయి కాబట్టి కడిగేసి వేసేసుకోవచ్చు. ఇంతే కిచెన్ కంపోస్ట్. మీరు కూడా చేసుకోండి. ఈ వీడియో వెళ్ళాలి జీవీఎంసీకి అని చెప్పి ఇప్పుడు నేను మీ దగ్గరికి రావడం జరిగింది. నేను ఎవరు కాదు, మా సిస్టర్ అవుతుంది, అక్క, నాకు క్లోజ్ అండి చిన్నప్పటి నుంచి. అందుకనే నేనే ఇదేమో నా జీవీఎంసీ పంపించడం జరుగుతుంది. ఇప్పుడు తప్పకుండా మన దగ్గర నుంచి మీకు ఏ డౌట్ ఉన్నా నేనైతే ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీ. ఓకే, మన జీవీఎంసీ నుంచి ఆల్రెడీ మన జీవీఎంసీ వెళ్ళింది కూడా వచ్చారు ఇక్కడికి. అవును, ఫస్ట్ అతనే విజిట్ చేశారు. మళ్ళీ ఒకసారి నువ్వు కంపోజిస్ట్ మళ్ళీ పైన టెర్రస్ మీద గార్డెన్ ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ చూపిద్దామని మన లొకేషన్ పెట్టరా? పెడతాం తప్పకుండా, మన ఏరియా పంపిస్తాను. ఓకే అండి. ఓకే, షూర్ అండి, షూర్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ.
కిచెన్ కంపోస్ట్ తయారు చేయడానికి మనం ఒక పాట్ తీసుకోవాలండి. నేను మీకు చెప్పడం కోసం ఒక చిన్న పాట్ తీసుకుంటున్నాను. మనం ఇలాంటి పెద్ద దాంట్లో చేసుకునేటప్పుడు హోల్స్ ఖచ్చితంగా ఉండాలండి. వీటికి ఇవి ఇలా హోల్స్ పెట్టుకోవాలి చుట్టూ కూడా. దగ్గర నుంచి చూపించు. ఇలా చుట్టూ హోల్స్ ఉండాలన్నమాట. అలా ఉంటే మనకి ఎయిరేషన్ బయటకు వెళ్ళిపోతుంది. సో మనకి వేడి అనేది హీట్ అనేది జనరేట్ అవ్వకుండా కంపోస్టింగ్ ఈజీగా అవుతుంది. ఇప్పుడు మీకు ఈ చిన్న దాంట్లో చూపిస్తున్నానండి. చిన్న పాట్ ఉంది కదా. ఇప్పుడు మనం కంపోస్ట్ కావాల్సింది ఏంటంటే కిచెన్ వేస్టేజ్, ఎండుటాకులు, డ్రై లీవ్స్ అనమాట, అలాగే మట్టి. మన గార్డెన్ సాయిల్ అయితే సరిపోతుంది. అలాగే కంపోస్టింగ్ అవ్వడం కోసం ప్రాసెస్కి పుల్లటి మజ్జిగ కానీ కౌ మెన్యూర్ ఆర్ కౌ మూత్రం, ఆవు మూత్రాన్నైనా యూస్ చేసి మనం కంపోస్టింగ్ తయారు చేసుకుంటాం. ఇప్పుడు ఈ అడుగున కొంచెం మట్టి వేద్దామండి. ఎందుకని మట్టి వేస్తామంటే ఈ మట్టి వేసినప్పుడు మనకి అది పీల్చుకుంటుంది అనమాట, వాటర్ దిగుతుంది అడుగుకి. ఒకసారి ఇవ్వండి, మనం ఈ వెజిటబుల్ పీల్స్ వేసేసుకుందాము. అన్నీ వేసుకోవచ్చు, అరటిపళ్ళ తొక్కలు, మళ్ళీ ఉల్లిపాయ తొక్కలు, ఏదైనా సరే. ఇప్పుడు బీరకాయలు కానీ ఏది మన ఫ్రూట్స్ వాడుకున్నా ఇలా కొంచెం వేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ కొంచెం డ్రై లీవ్స్ వేసుకోవాలండి. అంటే గ్రీన్స్ వేసాం కదా ఫస్ట్, తర్వాత మనం ఈ బ్రౌన్స్ వేసుకోవాలి. ఓకే, ఇలా వేసాం కదా. దీనిపైన మళ్ళీ మనం కొంచెం మట్టితో కప్పేసుకోవాలి. ఇంకా ఆవు పేడ నా దగ్గర ఇప్పుడు లేదండి అవైలబుల్గా. కొంచెం ఆవు పేడ కానీ లేదా ఆవు మూత్రం కానీ వేసుకుంటే ఇంకా మంచిది. దీంట్లోని కొంచెం ప్రాసెస్ జరగడానికి పుల్లటి మజ్జిగని యాడ్ చేస్తున్నాను. ఇది కూడా సేమ్ ప్రాసెస్ చేస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఈ కిచెన్ వేస్టేజ్ అంతా వేసేస్తున్నాను. ఇలా లేయర్స్ వైజ్ వేసుకోవడమేనండి. వేస్తాం కదా. దీనిపైన మళ్ళీ మనం కొంచెం ఎండుటాకులు, ఓకే, మామూలు కాగితాలు కూడా వేసుకోవచ్చండి. పేపర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రింటెడ్ కాకుండా ప్లెయిన్ అయితే వేసుకోండి. ప్రింటెడ్ అంటే కెమికల్ ఉంటుందని డౌట్ అనమాట, అందుకని. నెక్స్ట్ వచ్చి దీనిపైన మళ్ళీ కొంచెం మట్టితో కప్పేయాలి. కొద్దిగా మట్టినే యూస్ చేయాలండి. ఇది ఎంతో ఈజీగా కంపోస్ట్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఇలా వేసేసిన తర్వాత దీనిపైన కొంచెం బ్రౌన్స్తో కప్పేసి ఉంచేయండి. ఈ ఎండుటాకుల్ని ఇలా కప్పేసి ఉంచితే మనకి కంపోస్ట్ అనేది ప్రాసెస్ 2 నెలలు కంప్లీట్ అయ్యేసరికి మనకిది చక్కగా కిచెన్ కంపోస్ట్ తయారైపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్. మీరు కూడా తయారు చేసుకోండి. ఇవి చూసారండి బొరబాటీలు ఎంత బాగా ఎన్ని రకాలుగా, అంటే చాలా చాలా వస్తుంటాయి ఒక్క మొక్కకే. అదేవిధంగా సపోటాలు చూసారండి చాలా ఉంటాయి ఒక్క మొక్కకే. అలాగే ఇక్కడ మల్బరీస్ ప్లాంట్ అండి, అన్ని రేర్ వెరైటీస్ అనమాట. ఇలాగ అన్ని కిచెన్ కంపోస్ట్ ద్వారా మనం తెచ్చుకుంటున్న ఎరువుల ద్వారా ఇలా నేలపై అంటే మేడ మీద కూడా పెంచుకోవచ్చా అని చాలామంది అడుగుతుంటారు. వాళ్ళకి ఇది సమాధానం అండి, చక్కగా పెంచుకోవచ్చు. ఇవి చూసారా అంజూరు, అలాగే ఎగ్ ప్లాంట్. నెక్స్ట్ వచ్చేసి జామకాయలు చూసారు కదా, ఒక చిన్న పాట్లోనే మన పెద్ద సైజ్ జామకాయలు. ఇవి పెద్ద మల్బరీస్. అలాగే ఇక్కడేమో మనకి నారింజ, బత్తాయి పళ్ళు అండి. బత్తాయి పళ్ళు కూడా వస్తుంది. మనం అన్ని రకాల ప్లాంట్స్ని, జినియాస్ అండి ఇవి. ములంకాయలు చూసారా, ములక్కాడలు కూడా పండించుకోవచ్చండి మనం మేడపైనే. ఓకే, ఇక్కడ ఉన్నాయండి చాలా మొక్కలు పెంచుకుంటున్నాము. ఆనప, బీర, వంకాయలు, బెండకాయలు, క్యారెట్, ఇవన్నీ క్యారెట్స్ అండి. ఇవి నారింజకాయలు. ఓకే అండి, నారింజకాయలు అండి చెట్లకి గుత్తులు గుత్తులుగా కాస్తాయి అనమాట. మనం 100 రూపీస్ టబ్లో పెంచుకోవచ్చు ఇవి చక్కగా. నేను అన్నీ కూడా వెజిటబుల్స్, ఫ్రూట్స్ అయినా లేదా వెజిటబుల్స్ అయినా, ఆకుకూరలైనా, కూరగాయలైనా, ఇంకా పువ్వులు కూడా, వీటన్నిటికీ కూడా నేను కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్ని యూస్ చేసి ఈ విధంగా గార్డెనింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఈ గార్డెనింగ్లో మీరు చూస్తున్నారు కదా ఎన్నో రకాల వెజిటబుల్స్, మనం తినే ఆహారాలు ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఇంట్లోనే చక్కగా పెస్ట్స్ తయారు చేసుకుంటూ ఇంట్లో వాటితోనే, అంటే పుల్లటి మజ్జిగలోనే అల్లం వెల్లుల్లి చెదగొట్టి వాటిని రసాయనంగా తయారు చేసి మొక్కలకి స్ప్రే చేయడం, పెస్ట్ కంట్రోల్ అన్నీ కూడా ఇలానే చేసుకుంటూ ఉంటానండి. అలాగే ఫర్టిలైజర్స్ కూడా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఫర్టిలైజర్స్ తయారు చేసి మొక్కలకి ఇవ్వచ్చు. బయట నుంచి ఎటువంటి కెమికల్ కూడా మొక్కలకి యూజ్ చేయాల్సిన లేదు. ఈ విధంగా చేయడం వల్ల మనం చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం, మంచి ఆహారాన్ని తీసుకోగలుగుతామండి. ఇది అందరికీ యూస్ఫుల్ అని చెప్పి నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా చెప్తున్నాను. చాలామంది ఇప్పటికే ట్రై చేస్తున్నారండి. సో హ్యాపీ. ఇక్కడ నిమ్మకాయలు కూడా పండుతున్నాయి చూసారండి.
చిన్న చిన్నగా నిమ్మకాయలు కూడా మొక్కలు చక్కగా గార్డెన్లోనే పండించుకోవచ్చు. ఇది మా ఇంటి ఆవరణంలో అండి. మా ఇంటి పక్కన కూడా కొద్దిగా ప్లేస్ ఉంటే అక్కడ కూడా నేను ఇలా మొక్కలు పెంచుకుంటూ ఉంటాను. దీనివల్ల పచ్చదనం మనకి కంటికి కనిపిస్తుంది. తెల్లవారుజామునే లేచి ఇలా పచ్చని మొక్కలు చూస్తే ఎంతో ఆరోగ్యకరం అండి. కంటికి కూడా గ్రీన్ కలర్ చూస్తేట కళ్ళు సైట్ ఉన్నది కూడా మెరుగుపడుతుందని చెప్పారు. సో ఈ విధంగా మొక్కలు పెంచుకోవడం వల్ల అందరికీ కూడా మంచి ఆక్సిజన్ లభిస్తుంది, అలాగే కంటికి మంచిది. ఈ విధంగా రేర్ వెరైటీస్ ప్లాంట్స్ని కూడా గార్డెనింగ్ చేసుకుంటూ నేనైతే చాలామందికి మొక్కలు విత్తనాలు అలాగే పంచుతూ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి నేను కూడా ఈ గార్డెనింగ్ అయితే చేసుకుంటున్నానండి. అందరికన్నా ముందు మా ఇంట్లో వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మనం ఇంట్లోనే గార్డెనింగ్ చేసుకోవాలి. ఇంట్లోనే కూరగాయలు పండించుకొని అవే తింటే చాలా ఆరోగ్యకరం అండి. మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, మా మామయ్య గారు ఉంటారు, వాళ్ళకి కూడా ఇదే ఫుడ్ అండి పెడుతూ ఉంటాను. ఇది మా ఇంటి చుట్టుప్రక్కల మా ఇంటి ఎదురుగా ఉండే ప్రాంగణం అనమాట. ఇంటి చిన్న బాల్కనీలో కూడా ఇలాగా నేను తమలపాకు మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాను. అలాగే ఇండోర్ ప్లాంట్స్ని కూడా హ్యాంగ్ చేసుకుంటూ ఇంటికి అందంగా ఉండేలాగా కూడా డెకరేషన్ చేసుకొని గార్డెనింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చెప్పడం మర్చిపోయానండి. నిన్న చూశారు కదా, నా దగ్గరికి వచ్చారనమాట కంపోస్ట్ ఎలా చేయాలని. చుట్టుపక్కల వాళ్ళు కూడా మనకి గార్డెనింగ్ పెంచుకోవడానికి వాళ్ళు కూడా గార్డెన్ స్టార్ట్ చేయాలని చెప్పి కొంతమంది చాలా ఇన్స్పైర్గా ఫీల్ అయ్యి చక్కగా మన తోట చూసి వాళ్ళు కూడా పెంచుకోవాలన్న ఆసక్తితో వచ్చి అడిగారండి. సో నాకైతే ఫుల్ హ్యాపీ. అలా నలుగురికి చెప్పడం అనేది నాకు చాలా ఇష్టం. అయితే వాళ్ళకి చెప్పడంలో ఇంకా నాకు హార్వెస్ట్ వీడియో పెట్టడానికి టైం అయితే లెంతీ అయిపోతుందని చెప్పి తీసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. మన హార్వెస్ట్ చాలా బాగా వచ్చింది, తప్పకుండా చూడండి. అయితే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఒపీనియన్ని. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి, టేక్ కేర్.